బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారంటూ పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. అంతేకాదు, ఇంటి స్థలాన్ని కొలతలు వేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు గుర్తించడం జరిగింది. అయితే భగత్ సింగ్ నగర్లో 10 సెంట్ల స్థలంలో పెద్ద భవంతిని పెద్దారెడ్డి నిర్మాణం చేశారు. అయితే ఇందులో 2 సెంట్లు ఆక్రమించారని మున్సిపల్ అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై పెద్దారెడ్డి స్పందించలేదు. దీంతో మున్సిపల్ అధికారులు శనివారం ఉదయం పెద్దారెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంటి స్థలాన్ని కొలతలు వేశారు. ఈ మేరకు రిపోర్టులను మున్సిపల్ కమిషనర్కు అందజేయనున్నారు. వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను తాడిపత్రిలో అడుగు పెట్టకుండా అడ్డుకున్న కూటమి నేతలు తాజాగా ఆయన ఇంటిని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్టు అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే వారి మాటలకు చేతలకు పొంతన కనిపించడం లేదు. దీంతో స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలు మాత్రం పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారంటూ కూడా పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఇంటి స్థలాన్ని కొలతలు వేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా రావడం జరిగింది. అయితే మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు కూడా గుర్తించి భగత్ సింగ్ నగర్లో 10 సెంట్ల స్థలంలో పెద్దారెడ్డి పెద్ద భవంతిని కూడా పెద్దారెడ్డి నిర్మాణం చేశారని కూడా వాళ్ళు గుర్తించారు. అయితే ఇందులో 2 సెంట్లు ఆక్రమించారని మున్సిపల్ అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని మీద పెద్దారెడ్డి అయితే స్పందించలేదు. దీంతో మున్సిపల్ అధికారులు శనివారం ఉదయం పెద్దారెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంటి స్థలాన్ని కొలతలు వేయడం జరిగింది. ఈ మేరకు రిపోర్టులను మున్సిపల్ కమిషనర్ కు అందజేసే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేస్తుందని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయనను తాడిపత్రిలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు తాజాగా ఆయన ఇంటిని కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకైతే తావిస్తోంది. మున్సిపల్ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్టు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చేస్తున్న దానికి వాళ్ళ మాటలకైతే పొంతన లేకుండా కనిపిస్తోంది. దీంతో స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ప్రజలు కానీ తీవ్ర ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది.